తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం చౌటుపల్ మండల కమిటీ ఆధ్వర్యంలో చౌటుపల్ మండలం పెద్దకొండూరు గ్రామంలోని దళితవాడలో ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిశీలించి నమోదు చేశారు. సర్వేలో గ్రామంలో త్రాగునీటి సమస్యలు తీవ్రంగా ఉందని, ప్రజలు తాగునీటి కోసం గ్రామ పంచాయతీ తాగే నీళ్లు అయిన ఒక్క క్యాన్ను కొని డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొందని, నిరుపేదలైన దళితులు కొనలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం చౌటుపల్ మండల కమిటీ ఆధ్వర్యంలో చౌటుపల్ మండలం పెద్దకొండూరు గ్రామంలోని దళితవాడలో ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిశీలించి నమోదు చేశారు. సర్వేలో గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ప్రజలు తాగునీటి కోసం గ్రామ పంచాయతీ త్రాగే నీళ్లు అయిన ఒక్క క్యాన్ కొన్ని డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొందని, నిరుపేదలైన దళితులు కొనలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. అలాగే గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద దళిత కుటుంబాలకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు వెంటనే మంజూరు చేయాలని, కొంతమందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా కొంత డబ్బు అప్పు తెచ్చి పెట్టినా ఇంకా ఈ డబ్బులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని, అర్హులైన వారికి పెన్షన్లు అందించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సాయం అందిస్తానని ఇచ్చిన హామీని అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని గ్రామ ప్రజలు కోరారు. అలాగే గ్రామంలోని నిరుపేదలకు ఉపాధి హామీ పథకం, జాబ్ కార్డులు మంజూరు చేసి ఉపాధి పనులు కల్పించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు మాట్లాడుతూ, మండల అధికారులు, గ్రామ పాలక వర్గం వెంటనే స్పందించి పెద్దకొండూరు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, మౌలిక వసతులు, గృహాలు, పెన్షన్లు, ఉపాధి హామీ వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సమస్యలను నిర్లక్ష్యం చేస్తే గ్రామ ప్రజలను సమీకరించి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి, అధ్యక్షులు చింతల సుదర్శన్, యాటా బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు మానె సాలయ్య, పార్టీ మండల కమిటీ సభ్యులు జక్కిడి దేవేందర్ రెడ్డి, శాఖ కార్యదర్శి జక్కిడి రమణారెడ్డి, పార్టీ నాయకులు జక్కిడి అంజిరెడ్డి, జక్కిడి బాలరెడ్డి, గూడూరు మురళీధర్ రెడ్డి, సంజీవ, రమేష్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు గండని లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.